ఏంటిది? ఫ్రిడ్జ్లో లైట్ వెలగడం లేదు. అయ్యయ్యో, ఫ్రిడ్జ్ రిపేర్ అయిపోయిందా? నిన్నటి వరకు బాగానే ఉంది కదా. సరే, ఫ్రిడ్జ్ సర్వీస్ చేసే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్దాం. ఇప్పుడు ఇదొక ఖర్చా. హలో, హలో చెప్పండి. సార్, మా ఇంట్లో ఫ్రిడ్జ్ పనిచేయడం లేదు. ఫ్రిడ్జ్ సర్వీస్ చేయాలి, వస్తారా? ఓకే మేడం, మీ అడ్రస్ కొంచెం చెప్పండి. న్యూ నంబర్ 22, ఓకే. న్యూ నారాయణి అపార్ట్మెంట్స్, ఓకే. గచ్చిబౌలి. సరే మేడం, ఒక 10 మినిట్స్లో వస్తాను. ఓకే సార్. మ్? మేడం ఇది మీరు ఫ్రిడ్జ్ రిపేర్ చేయడానికే కదా వచ్చారు? ఆ? రండి రండి. ఆ? ఏమైందండి? ఎంతసేపు? త్వరగా రండి. ఆ? మ్, కిచెన్లోనే ఫ్రిడ్జ్ ఉంది, రండి. మ్, ఎంతసేపు రా, వచ్చి చూడు. ఏమైంది మేడం? మార్నింగ్ నుంచి కూల్ అవ్వట్లేదు. ఆ, సరే మేడం, నేను చెక్ చేసి చూస్తాను. మ్, ఏంట్రా ఇది ఇలా చిక్కుకుపోయాను? పక్కింటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళానని అడుగుదాం అనుకుంటే ఈవిడేమో వచ్చి ఫ్రిడ్జ్ చెక్ చేయమని పని అప్పగించింది. సరే సరే, ఎలాగో వచ్చాను కదా, ఏదో ఒకటి చేసి డబ్బులు గుంజేయచ్చు. చేతి ఖర్చులు కూడా డబ్బులు లేవు కదా, ఇలాగైనా సంపాదిద్దాం. ఇది ఏ కాలంలో కొన్న ఫ్రిడ్జు? మేడం, మ్, మీకు ఏదైనా వర్క్ ఉంటే వెళ్ళి చూసుకోండి. నేను ఇలాగ చెక్ చేసి బాగు చేస్తాను. ఓకే. మీరు టూల్స్ ఏమి తీసుకురాలేదా? బ్యాగ్లో ఉన్నాయి మేడం. ప్రాబ్లం ఏంటో ముందు చెక్ చేసి ఆ తర్వాత చేస్తాను. మ్హూ. ఓకే. ఆ? ఈవిడ ఒంటరిగానే ఉంటుందా? అయితే దొరికినంత దోచుకుపోవాల్సిందే. ఏ, ఏంటి లోపలికి అరవకు. వచ్చావు? ఓ, అరిచావంటే చంపేస్తాను. వదులు. నోరు మూసుకో. ఓ, వదులు. నోరు ముయ్యవే. ఏయ్, ఏయ్. వదులు. ఎవరైనా ఇంటికొస్తే వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోకుండా లోపలికి రానిస్తే ఏం జరుగుతుందో నిన్ను చూసి అందరూ తెలుసుకుంటారు.